స్వామి వచ్చి గుండు హనుమంతరాయుడు అని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామిని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గంగాధర్. వెల్కమ్ బ్యాక్ టు గంగాధర్ తెలుగు రీల్స్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో మరూరు గ్రామం దగ్గర ఒక గుడి ఉంది ఫ్రెండ్స్, హనుమాన్ గుడి. చాలా ఎక్సలెంట్గా ఉంది. నా భార్య పిలుచుకొని వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడో చూసిందంట. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ప్రకృతి కూడా చాలా 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 చల్లగా ఉంది. మీకు ఈ వీడియో అంతా చూపిస్తాను. స్వామి వచ్చి గుండు హనుమంతరాయుడు అని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామిని. మీ ఫ్యామిలీతో అంతా వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, అనంతపూర్ టు బెంగళూరుకి వెళ్ళే రూట్లో మరూరు విలేజ్ నుంచి లెఫ్ట్ కట్ చేస్తే అంటే మనకి ఎంట్రన్స్లోనే ఆర్చ్ అనేది ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ హైవే నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్కు. హైవే నుంచి వచ్చి టెంపుల్ దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్. టెంపుల్ బయట చూడండి, టెంపుల్ అంతా అనమాట. రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఆ చుట్టుపక్కల అంతా ఆ క్లైమేట్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తే ఈ రోడ్ వచ్చి మరూరు నుంచి ధర్మవరం వెళ్తుంది అనమాట. ధర్మవరంకి ఇది షార్ట్కట్లో వెళ్తుంది అనమాట. ధర్మవరంకి ఇదే రూట్లో ఈ చుట్టుపక్కల ఉండే ఊరు చిన్న ఊరు రాంపురం అంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ చూడండి టెంకాయ చెట్లు, మనం కూర్చోడానికి. మా ఫ్యామిలీ ఇంకా దిగుతున్నారు అనమాట. పిల్లలు, తర్వాత మా మిస్సెస్ అంతా దిగుతున్నారు. ఆ లోపల మీకు ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూర్చోడానికి అంతా దాతలు ఇచ్చినవి అనమాట. ఇవన్నీ టెంకాయ చెట్లు, ఆ చుట్టూ రాయలు చూసిన తర్వాత ఈ టెంపుల్ చూసిన ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది. ఏ టెన్షన్స్ చూసినా మనం తెలిసిందే కదా, ఆంజనేయ స్వామి గుడికి వస్తే అసలుకు మనకి అది ధైర్యం అనమాట. అది లోపల నుంచి వచ్చేసిన వైబ్రేషన్ అనేది అసలుకు. అంటే ఇక్కడ ధ్వజస్తంభానికి రాశారు ఫ్రెండ్స్, మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మంత్రం చెప్పేసామంట. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క్ ప్రభూషాంతం రామదూతం నమ్యాహం. అంటే మనకి తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తే అంతా రామభక్తితో నిండిపోయింటారు అనమాట అంతా. అంటే ఫ్రెండ్స్, మనం ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ లేదంటే రామాలయం టెంపుల్ కానీ వెళ్తే ఒక మంత్రం అనేది జపించమని చెప్తారు ఫ్రెండ్స్. ఆ మంత్రం వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అది లేకపోతే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అంటే ఈ మంత్రం జపిస్తే ముగ్గురు అంటే రాముణ్ణి, తర్వాత కృష్ణుణ్ణి, తర్వాత విష్ణువుని, వీళ్ళ ముగ్గురిని మనము పూజించినట్టు చెప్తారు ఫ్రెండ్స్. అంటే నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా లేదంటే రామాలయంకి వెళ్ళినా నేను ఈ మంత్రాలు అయితే నేను జపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వెనకాలంతా మనకి అంటే బ్యాక్ సైడ్ అనమాట. ఇవి బాగా చుట్టూ ఆ పొలం చూసినా కూడా అంటే మనం ఇప్పుడు నేనైతే సమ్మర్కి వెళ్ళినా అనమాట. ఇట్లా చలికాలం కానీ లేదంటే వానాకాలం కానీ వెళ్తే చాలా క్లైమేట్ అంతా చాలా 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 కూల్గా, తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకు చూడండి, చుట్టూ చూడండి, అసలుకు పొలం మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అనేది. చుట్టూ టెంకాయ చెట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అసలుకు చాలా బాగా ఉంటుంది. మీరు కూడా అంటే బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒకసారి చూడవచ్చు అనమాట టెంపుల్ అనేది. ఇంకా డెవలప్మెంట్ అనేది చేస్తారో కూడా. తర్వాత మొన్న ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి అప్పుడు సీతారామ మహోత్సవం కూడా, కళ్యాణ మహోత్సవం కూడా చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడంతా ఈ బ్యానర్లో చూపిస్తున్నారు చూడండి, అదే మనకు అనమాట. చూస్తున్నది కూడా అదే సీతారాముల కళ్యాణ మహోత్సవం అని మొన్న శ్రీరామనవమికి జరిగిందనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, గుడి పక్కన మనకి అరుగు ఉన్నది. ఆ అరుగు తర్వాత రేకుల షెడ్ వేసి బాగా చల్లగా ఉంటుంది. తర్వాత ఈ రోడ్ వచ్చి మనకి మరూరు నుంచి ధర్మవరంకి వెళ్తాం అనమాట. హైవే నుంచి అంటే మరూరు నుంచి ధర్మవరంకి వెళ్ళే రూట్లోని ఈ గుడి అనేది ఉందన్నమాట. ఈ గుడి ఉండే ప్రదేశం వచ్చి రాంపురం అంటారనమాట. ఇప్పుడు మనం గుడిలోకి అనేది ఎంటర్ కాబోతున్నాం ఫ్రెండ్స్.
మనకి తెలిసిందే ఆంజనేయ స్వామి గుడిలో ఖచ్చితంగా రాముడు, రామయ్య తండ్రి, తర్వాత సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఫొటోస్ కంపల్సరీగా ఎక్కడ చూసినా ఉంటానే ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చి స్వామివారిది తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి మూల విరాట్ అనమాట. స్వామివారు అంటే గుండు హనుమంతరాయుడుగా ఆ పేరు మీద మనకి దర్శనం ఇస్తారన్నమాట. ఇక్కడ పూజలు కూడా ఆ పేరు మీద మనకి మనం చేస్తున్నాము, స్వామివారు అందుకుంటున్నారు. మీకు తెలిసింది ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా గణనాథుడు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అక్కడ గణనాథుడు అనమాట. తర్వాత ఇది ఫ్రెండ్స్ ఇవి అంటే ఇంతకుముందు కళ్యాణోత్సవాలు, తర్వాత జాతరలు, గుడి ప్రదేశంలో జరిగిండేటివి ఇంతకుముందు పాతవి అనమాట ఫొటోస్ అవన్నీ. ఇంతకుముందు జరిగిండే మహోత్సవాలు అవన్నీ అనమాట పాత ఫొటోస్. అది చూడండి ఫొటోస్ అన్నీ చూడండి. తర్వాత ఇక్కడ మీరు చూడండి, బాగా గమనించండి ఒక ఫోటో అనేది. ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు అనమాట. అంటే అక్కడ డేట్ కూడా వేసినారు, 3వ తారీఖు 8/2012 రోజున హనుమంతరాయన విగ్రహ ప్రతిష్ట అప్పుడు కార్యక్రమం ఆంజనేయ స్వామి రూపంలో మనకు దర్శనమిచ్చినాం అనమాట. ఇది చూడండి సార్, మరూరు నుంచి ఇది ధర్మవరం. తర్వాత ఇక్కడ టెంపుల్ ప్రదేశం అనమాట, చుట్టుపక్కల ప్రదేశం ఇదంతా. ఇక్కడ చుట్టూ చెట్లు, అసలు చాలా అసలుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడ. నిజంగా ఈ గుడి చూడాలంటే నాకు అదృష్టం చేసుకున్నా అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర ఉంది, అనంతపూర్ మరూరు చాలా చాలా దగ్గర, ఒక 29 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. ఇంతవరకు నేను ఆ టెంపుల్ అనేది అయితే చూడను కూడా చూడలేదు. నా భార్య వల్ల నేను ఈరోజు చూశాను అనమాట. నేను అది ఇక ఇవన్నీ దాతలు సమర్పించినది అనమాట. ఇట్లా కూర్చోడానికి చైర్లు, తర్వాత ఇట్లా కూర్చోడానికి అరుగులు అన్నీ దాతలు సమర్పించినదే ఫ్రెండ్స్. మా గుడి కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇది వచ్చి హైవేకి అనమాట, అంటే మరూరుకి వెళ్ళేది. టెంపుల్ నుంచి హైవేకి, అంటే బెంగళూరు హైవేకి వెళ్తుంది అనమాట. ఇది గుడి బయట అనమాట ఇదంతా. చాలా బాగుంటుంది గుడి ప్రదర్శన. ఆయన వచ్చి పూజారి అక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని టెంకాయ చెట్లు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ప్రశాంతమైన వాతావరణము. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు, కర్ణాటక, తర్వాత ధర్మవరము, కదిరి, తర్వాత ఉరవకొండ వాళ్ళు, హిందూపూర్ వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. అసలు మీకు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, స్వామివారిని కోరికలు కోరండి. ఖచ్చితంగా హనుమంతరాయుడుగా మనకి దర్శనం ఇస్తారు, పూజలు అందుకొని మనకి కోరికలు కూడా నెరవేరుస్తారు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.